వెల్కమ్ టు ది పాయింట్. భారత్పై తీవ్రంగా స్పందించిన మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్ మై ట్రిప్ ఎక్స్ వేదికగా ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ దేశానికి అసలు ఫ్లైట్ బుకింగ్స్ అన్ని కూడా నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకులు ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈజ్ మై ట్రిప్ సంస్థ ఢిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఆన్లైన్ టికెట్ బుకింగ్ సేవలను అందిస్తోంది. నిషాంత్ పిట్టి, రికాంత్ పిట్టి అలాగే ప్రశాంత్ పిట్టి ఈ సంస్థను 2008లో ప్రారంభించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే పర్యటనలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియో పైన మాల్దీవుల మంత్రులు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం వారిపైన వేటు వేసింది. 3 మంత్రులను కూడా సస్పెండ్ చేసింది. లక్షద్వీప్లో ఆ బీచ్లో మోదీ నడుస్తున్న ఒక వీడియో మాల్దీవుల మంత్రి కామెంట్స్ చేయడం పైన కూడా భారత్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు కనుక సస్పెన్షన్కి అయితే గురయ్యారు. ఆ తర్వాత అన్ని రంగాల నుంచి స్పందన వస్తోంది. అటు బాలీవుడ్ ప్రముఖులు కూడా చాలామంది మాల్దీవుల బదులుగా లక్షద్వీప్ వైపు వెళ్లాలని చెప్పేసి అందరికీ కూడా పిలుపునిస్తున్న నేపథ్యంలో లక్షద్వీప్ డెవలప్మెంట్ కూడా జరుగుతుందని ఆశిస్తున్నారు. అట్ ద సేమ్ టైం పర్యాటక విషయంలో కూడా మాల్దీవుల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం అయితే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. భారత్ ఎన్నో రకాలుగా సహకారం అందించినప్పటికీ కూడా ఎందుకు మాల్దీవులు భారత్ అవుట్ అనే ఒక నినాదాన్ని తెర మీద తీసుకొచ్చిందని చెప్పేసి చాలామంది ఇదొక ఆత్మగౌరవ నినాదంగా ఫీల్ అయి పూర్తి స్థాయిలో మాల్దీవుల్ని బాయ్కట్ చేస్తున్నారు. ఇప్పుడు లక్షద్వీప్కు సంబంధించి ప్రముఖ ఎయిర్లైన్ సంస్థలు కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే బుకింగ్స్ చాలామంది ప్రయాణికులు క్యాన్సిల్ చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ఒక్క రోజులోనే 8,000 పైచులకు బుకింగ్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. సో ఆ తర్వాత ఇప్పుడు ప్రముఖ సేవలు అందించే సంస్థ ఫ్లైట్ బుకింగ్స్ కూడా నిలిపివేసింది. మరి ఈ నిర్ణయంతో ఈజ్ మై ట్రిప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరికొన్ని సంస్థలు కూడా అనుసరిస్తే మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే పర్యాటక రంగంపైనే ఆధారపడి మరీ ముఖ్యంగా భారత్కు సంబంధించి 70% పర్యాటక రంగానికి సంబంధించిన నిధులను సేకరించే పనిలో ఉన్న మాల్దీవులకు ఇది నిజంగా పెద్ద దెబ్బనే చెప్పాలి. సో ఇప్పటికైతే అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్నప్పటికీ భారత్కు స్నేహహస్తం అందిస్తున్నప్పటికీ మాల్దీవుల విషయంలో వెనక్కు తగ్గేది లేదు అనేది మాత్రం ఇటు భారత ప్రభుత్వం నుంచి అలాగే ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత. మరి చూడాలి ఇప్పుడు ఈజ్ మై ట్రిప్ సంస్థ తీసుకున్న నిర్ణయంతో మరికొన్ని సంస్థలు కూడా ముందుకొస్తే కనుక ఇది నిజంగా మాల్దీవులకు చెంపదెబ్బ లాంటిదని చెప్పుకోవాలి.